సీతా స్టోరీస్ తెలుగు కుటుంబ విలువలు జీవిత పాఠాలు మనసును హత్తుకునే కథలతో మీ ముందుకు వచ్చాం. నర్సమ్మా, చూసావా మన సీతా స్టోరీస్ చూస్తూ అందరూ ఎంత బాగా ఆదరిస్తున్నారో? అవును సుశీలా, చూస్తున్నారు కాని ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం దగ్గరే చిన్నగా దాటుకుని వెళ్ళిపోతున్నారు. నిజమే నర్సమ్మా, అందరూ ఆ చిన్న సబ్స్క్రైబ్ బటన్, గంట సింబల్ కొడితే మన కథలు ఇంకా ఎంతమందికో వెళ్తాయి కదా. మనోళ్లే కదా సుశీలా, ఖచ్చితంగా కొట్టేస్తారులే. ఇక ఆలస్యమెందుకు, ఈనాటి కథలోకి వెళ్ళిపోదాం. గత భాగంలో సూరిబాబు తెచ్చిన రమేష్ పెళ్లి సంబంధాన్ని రంగయ్య కుటుంబం ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. వచ్చే ఆదివారమే పెళ్లి చూపులు అని ఖరారు చేయడంతో రహస్యంగా వంశీని ప్రేమిస్తున్న సీత గుండెల్లో భయం మొదలైంది. ఇంట్లో హాలులో పెళ్లిచూపుల ఏర్పాట్ల గురించి రంగయ్య, సుకునమ్మ మాట్లాడుకుంటున్నారు. సుమతి పూలదండలు సిద్ధం చేస్తూ కడిగిన గిన్నెలు సర్దుతోంది. ప్రసాద్ పొలానికి బయల్దేరబోతున్నారు. గడితరుపు సగం తెరిచి ఉన్న సీతముఖం భయంతో, ఆందోళనతో ఎర్రబడి ఉంది. ఆఖరికి ధైర్యం తెచ్చుకుని వేగంగా హాలులోకి వస్తుంది. నాన్నా, అమ్మా, కొంచెం నా మాట వినండి. నాకి పెళ్లిచూపులు వద్దు. నేను ఏ పెళ్లిచూపుల్లోనూ కూర్చోను. అందరూ ఒక్కసారిగా చేతిలో పనులు ఆపేసి దిగ్భ్రాంతితో సీతవైపు చూస్తారు. ఏంటి సీత, ఏం మాట్లాడుతున్నావు? ఉదయాన్నే వచ్చి ఏంటే అరుపులు? అంత మంచి సంబంధం కుదిరితే వద్దంటావేంటి? వద్దంటే వద్దే నాన్నా. నాకా రమేష్ వద్దు, ఇంకే అబ్బాయి వద్దు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు సీత. నీకోసం సూరిబాబు ఎంత గొప్ప సంబంధం తెచ్చాడో తెలుసా? సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఎకరాల ఆస్తి. అలాంటి అబ్బాయి వద్దనడానికి నీకేమైనా పిచ్చెక్కిందా? నేను వేరే ఒకరిని ఇష్టపడ్డానమ్మా. నేను కాలేజ్లో వంశీ అనే అబ్బాయిని ప్రేమించాను. నా పెళ్లంటూ జరిగితే అతడితోనే జరుగుతుంది. ఈ మాట వినగానే హాలులో నిశ్శబ్దం అలముకుంటుంది. రంగయ్య ముఖంలో కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. నోరుమూయ్! ఏం మాట్లాడుతున్నావే అసలు? చదువుకోడానికి టౌన్కి పంపితే ఈ తిరుగుబోతు వ్యవహారాలు నేర్చుకున్నావా? పద్ధతిగల కుటుంబం మంది. ఏ పగవాడికంటా నీటి చుక్క పడకుండా నిన్ను పెంచితే ఇప్పుడు మా నెత్తిమీద తెచ్చి ఈ రోతపోస్తున్నావా? ఛీ, మన పరువు బజార్న పడేయడానికి తయారయ్యావా సీత? నీ అన్నయ్య ప్రసాద్ నిన్ను కంటికి రెప్పలా చూసుకున్నందుకు నువ్వు మాకిచ్చే గౌరవం మీదా? ఆ పెళ్లిచూపులు జరిగి తీరాల్సిందే. ఈ ప్రేమ గీమ కథలు ఇక్కడ నడవవు. సీత ఏడుస్తూ అన్నయ్య ప్రసాద్ వైపు చూస్తుంది. అప్పటివరకు మౌనంగా ఉన్న ప్రసాద్ ప్రశాంతంగా కాని గంభీరంగా ముందుకొస్తాడు. నాన్నా, అమ్మా, కాసేపు మీరు ఊరుకోండి. కోపంలో మాట్లాడితే సమస్య మారదు. సీతా, నన్ను చూడమ్మా. ఆ అబ్బాయి వంశీ ఎవరు? నీకెలా పరిచయం? వాళ్ల ఇల్లు ఎక్కడా? నీకు వాడు ఎంతకాలంగా తెలుసు? అన్నయ్య, కాలేజ్లో 2 ఏళ్ల నుండి తెలుసు. వంశీ చాలా మంచివాడన్నయ్య. నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాడు. ప్లీజ్ అన్నయ్య, నువ్వు నా పెళ్లి వంశీతోనే జరిపించు. నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్యా. ప్రసాదు, దానికంత స్వేచ్ఛివ్వకురా. ఆ తిరుగుబోతు వెధవలు ఏవేవో మాయమాటలు చెప్తారు. మన పరువు బజార్న పడుతుంది. లేదు నాన్నా, ఇది నా చెల్లి జీవితం. తొందరపడి ఒకరి మనసును తొక్కేయలేము. సీతా, నీకు నా మీద నమ్మకం ఉందా? ఒకవేళ ఆ వంశీ నిజంగానే మంచివాడు, పద్ధతిగల కుటుంబం అయితే నా చెల్లి సంతోషం కంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. నేను స్వయంగా వంశీ వాళ్ల ఊరికి వెళ్తాను. వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడతానడతాను. వాడు నిజంగానే నిన్ను బాగా చూసుకునే మంచివాడని నాకు నమ్మకం కుదిరితే నాన్న, వాళ్లను ఒప్పించి నేనే ముందుండి మీ పెళ్లి జరిపిస్తాను. ఈ మాట వినగానే సీత కళ్ళు తుడుచుకుని అన్నయ్య వైపు కృతజ్ఞతగా చూస్తుంది. అవునత్తయ్యా, మావయ్యగారు, బావగారు చెప్పేది నిజమే కదా. సీత మన ఇంటి మహాలక్ష్మి. దాని మనసులో ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఆ అబ్బాయి గుణగణాలు తెలుసుకోవడం అన్నయ్యగా ఆయన బాధ్యత. మీరు కాస్త ఓపిక పట్టండి. రంగయ్య, సుకునమ్మ అసంతృప్తిగా ఉన్నా ప్రసాద్ మాట దాటలేక మౌనంగా ఉండిపోతారు. మరుసటి రోజు ఉదయాన్నే ప్రసాద్ పక్క తాలూకాలోని వంశీ ఊరికి ప్రయాణమవుతారు. ఊర్లోకి అడుగుపెట్టగానే రచ్చబండ దగ్గర ఉన్న టీ కొట్టు దగ్గరకు వెళ్తాడు. అక్కడ వెంకటి అనే వ్యక్తి టీ కాస్తుంటాడు. నమస్కారమండి. ఇక్కడ వంశీ అని ఉంటాడు కదా, వాళ్ల ఇల్లు ఎక్కడో కాస్త చెప్తారా? టీ కొట్టు వెంకటి ప్రసాద్ను పైనుంచి కిందకి సందేహంగా చూస్తాడు. వంశీనా? ఏ
వంశీ తమ్ముడు ఆ రాంభూపాల్ కొడుకు వంశీయేనా? అవునండి, కాలేజీలో చదువుకున్న కుర్రాడు. అబ్బో, ఆ తాగుబోతు వెధవ దగ్గర నీకేం పనుందయ్యా? అప్పులిచ్చావా లేక ఏదైనా గొడవయిందా? అదేంటండి అలా అంటున్నారు? వంశీ మంచివాడు కాదా? మంచివాడా? తమ్ముడు, నువ్వు వేరే ఊరు నుంచి వచ్చినట్లున్నావు. వాడి గురించి ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు. రోజూ తాగి వీధుల్లో గొడవలు పడటమే వాడి పని. ఏ పని పాట ఉండదు. తిరుగుబోతు సజ్జ. కట్నం డబ్బుల కోసం ఇప్పటికే 2-3 పిల్లను మోసం చేశాడని ఊరంతా టాక్. ఆఖరికి సొంత నాన్న రాంభూపాల్ కూడా వాడి ప్రవర్తన నచ్చక ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. వాడి గురించి అడుగుతున్నావంటే నీ ఇంట్లో ఏమైనా ఆడపిల్ల ఉందా ఏంటి? ఈ మాట వినగానే ప్రసాద్ గుండెల్లో పిడుగుపడినట్లవుతుంది. కాళ్ళు వణుకుతాయి. నమ్మలేక మరింత సమాచారం కోసం ఊరి సర్పంచింటికి వెళ్తాడు. తమ్ముడు, వెంకటి చెప్పింది 100% నిజం. వంశీ ఒక తాగుబోతు, జూదరి. ఎంతమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నాడో మాకు తెలుసు. పోలీసు స్టేషన్లో కూడా వాడిమీద 2 కేసులున్నాయి. వాడి మాయమాటలు నమ్మి నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేసుకోకు. ప్రసాద్ కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటాయి. చెల్లెలు ఎంతటి ప్రమాదంలో ఉందో తలుచుకుని గుండె తల్లడిల్లిపోతుంది. సాయంత్రం వేళ ప్రసాద్ ఆవేదనతో, తీవ్రమైన మానసిక నరకంతో ఇంటికి తిరిగి వస్తాడు. హాలులో రంగయ్య, సుకునమ్మ, సుమతి, సీత ఆతృతగా ఎదురుచూస్తుంటారు. సీత ముఖంలో నవ్వు, ఆశ కనిపిస్తాయి. ప్రసాద్ హాల్లోకి రాగానే సీత సంతోషంగా ముందుకు పరుగెత్తుకు వస్తుంది. అన్నయ్యా, వచ్చావా? వంశీ వాళ్ళ ఇంట్లో మాట్లాడావా? పెళ్లికి వాళ్ళు ఒప్పుకున్నారా అన్నయ్యా? ఎప్పుడు పెట్టుకుందాం ముహూర్తం? ప్రసాద్ ఏమీ మాట్లాడలేక కళ్లల్లో కారుతున్న నీళ్లను తుడుచుకుంటూ సీతవైపు ఆవేదనతో చూస్తాడు. సీత, నువ్వు ప్రేమించిన వంశీ ఎలాంటివాడో నీకు తెలుసా అమ్మా? సీత కంగారు పడుతూ, ఏమైందన్నయ్యా? వంశీ ఏమన్నాడు? వాళ్ళ నాన్నగారు ఏమన్నారు? వాడు మనిషి కాదమ్మా, ఒక రాక్షసుడు. ఊరంతా వాడిని తాగుబోతూ, జోదరి అని హేళన చేస్తున్నారు. కట్నమాశ చూపించి ఇప్పటికే కొందరు ఆడపిల్లల జీవితాలను నాశనం చేసిన పోకిరీవాడు. పోలీస్ స్టేషన్లో వాడిమీద కేసులున్నాయి. వాళ్ల సొంత తండ్రే వాడిని ఇంట్లోంచి తరిమేశాడు. ఈ మాట వినగానే సీత చేతిలో ఉన్న ఆశ ఒక్కసారిగా తునాతునకలవుతుంది. కాని వంశీపై ఉన్న నమ్మకంతో గట్టిగా అరుస్తుంది. సీత నమ్మలేక కోపంగా, లేదన్నయ్యా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎవరో నీకబద్ధాలు చెప్పారు. నా వంశీ అలాంటివాడు కాదు. అతను నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడు. ప్రసాద్ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ, నేనెందుకు అబద్ధం చెప్తాను సీతా? నిన్ను కంటికి రెప్పలా పెంచాను. నీకు మంచి జీవితం ఇవ్వాలనేది నా ఆశ. ఆ తాగుబోతుగాడి మాయమాటలు నమ్మి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు తల్లి. వాడు నిన్ను ప్రేమించలేదు. కేవలం నిన్ను, మన ఆస్తిని మోసం చేయటానికే ఈ నాటకం ఆడాడు. వంశీ మంచివాడు కాదమ్మా. ఆ రాక్షసుడిని మర్చిపో. లేదు, నేను నమ్మను. నా వంశీ గురించి నీకు ఏమీ తెలియదు. ఆ కట్నం తేని సుమతి వదిన నీకు నూరిపోసింది కాబట్టే నువ్వు నా వంశీపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నావు. నీకు నా సంతోషం చూడటం ఇష్టం లేదు. నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను. రంగయ్య కోపంతో నిలబడి, సీత, నోరుమూయి. నీ అన్నయ్య నీ మేలు కోరి స్వయంగా వెళ్ళి నిజాలు తెలుసుకుని చెప్తుంటే ఇంకా ఆ తాగుబోతు వెధవ పక్షాన మాట్లాడుతున్నావా? ఆ కట్నంతేని సుమతిని పట్టుకుని నిత్యం దూషిస్తావేంటి? సీత, నీకు కొంచెమైనా సిగ్గు ఉందా? పెంచి పెద్ద చేసిన కన్నతండ్రి మాట పక్కన పెట్టావు. కంటికి రెప్పలా చూసుకున్న అన్నయ్య ఆవేదన నీకు కనిపించడం లేదా? ఆ నాశనమైపోయే వంశీగాడి మాటలు విని ఈ కన్నపేగును కొయ్యడానికి తెగబడ్డావా? సీత కన్నీళ్లు తుడుచుకుంటూ ఎదురుతిరుగుతూ, నాదే తప్పమ్మా. మీ అందరికీ ఆ వదినే గొప్పది. అది ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పట్నుండి నా మాట ఇక్కడ ఎవ్వరికీ వినపడటం లేదు. అన్నయ్యకు నాకంటే ఆ వదిన చెప్పే మాటలే వేదమంత్రాలయ్యాయి. వంశీ నన్ను ప్రేమించాడు. మీరేమనుకున్నా నేనతణ్ణి వదులుకోను. రంగయ్య తీవ్రమైన ఆగ్రహంతో, ఒసే, ఏంటా మాటలు? నీకు చదువు చెప్పించి తప్పు చేశాన్రా ప్రసాదు. ఊర్లో 10 మందిలో మన గౌరవం ఎలా ఉందో నీకు తెలుసా? ఇన్నాళ్ళు ఏ రోత లేకుండా బతికాం. ఈరోజు ఈ చిన్నదానివల్ల మన పరువు బజార్న పడాలా?
ఆ తాగుబోతుగాడి కోసం మన కంఠాల్లో ఊపిరి ఉన్నంతవరకు నిన్ను పంపం. సుకునమ్మ రంగయ్యను పట్టుకుని ఆపుతూ ఊరుకోండి, ఆవేశపడకండి. సీత దగ్గరకు వచ్చి బతిమాలుతూ సీతా, నా తల్లివి కదా, నా మాట వినమ్మా. నీ అన్నయ్య చిన్నప్పటి నుండి నీకోసం ఎంత త్యాగం చేశాడో నీకు తెలీదా? తను తినకుండా నీకు తినిపించాడు, మంచి బట్టలు కొనిచ్చాడు. అలాంటి అన్నయ్య నీకు చెడు కోరుకుంటాడా? ఆ వంశీగాడు పక్కా తిరుగుబోతూ అని ఊరంతా చెప్తుంటే నువ్వు గుడ్డిగా వాడి నమ్మి జీవితం నాశనం చేసుకుంటావా? సుమతి కన్నీళ్లతో సీత దగ్గరకు వచ్చి సీత, నాపై నీకు కోపముంటే నన్ను ఏమైనా అను, నన్ను తిట్టు. కాని అన్నయ్య మనసు మాత్రం గాయపరచకు. ఆయన నీ క్షేమం కోసమే ఆ ఊరంతా తిరిగారు. ఆ అబ్బాయి మంచివాడు కాదని తెలిసాక కూడా నువ్వు పట్టుబడితే రేపు నీ జీవితం చీకటైపోతుంది సీతా. నువ్వు నాకు నీతులు చెప్పకు వదినా. నన్ను అందరి ముందు మంచిదానిలా నటిస్తూ నా అన్నయ్యను నాకంటే దూరం చేశావు. ఇప్పుడు నా ప్రేమను కూడా దూరం చేయాలని చూస్తున్నావా? నా జీవితం ఎలా పోయినా నీకెందుకు? ప్రసాద్ గుండె పగిలినంత బాధతో, కళ్లల్లో నీళ్లతో సీతా, సుమతిని అనడానికి నీకేం హక్కుందే? నీకోసం అది ఎంత సహిస్తుందో నీకు తెలుసా? అయినా సరే, నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే నేనేం చేయలేను. కాని ఇది నా ఇల్లు. నా చెల్లి జీవితం నాశనమవుతుంటే చూస్తూ ఊరుకోడానికి నేను కటికవాడిని కాను. అవున్రా ప్రసాదు, వచ్చే ఆదివారం సూరిబాబు తెచ్చిన ఆ రమేష్ అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకి వస్తున్నారు. సీతా, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఇంటి పరువు కాపాడటం కోసం ఆ రమేష్తోనే నీ పెళ్లి జరిపిస్తాం. ఇది నా మాట. సుకునమ్మ కఠినంగా అవును, ఇకపై నువ్వు ఈ ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టడానికి వీల్లేదు. నీ ఫోన్ కూడా ఇటిచ్చేయ్. సీత కోపంతో ఆక్రోశంతో రగిలిపోతూ నన్ను బంధించాలని చూస్తున్నారా? నా ఫోన్ మీకివ్వను. మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లిచూపులు పెట్టుకోండి. కాని నేను మాత్రం ఆ వంశీనే పెళ్లి చేసుకుంటాను. మీరు నన్ను ఎంత తొక్కేయాలని చూస్తే నేను అంత ఎదురు తిరుగుతాను. సీత తీవ్రమైన కోపంతో కన్నీళ్లతో అందర్నీ అసహ్యంగా చూస్తూ వేగంగా తన గదిలోకి వెళ్లి తలుపును గట్టిగా వేసుకుని గడియ పెట్టుకుంటుంది. హాలులో ప్రసాద్ తలపట్టుకుని ఆవేదనతో కూర్చుండిపోతాడు. రంగయ్య, సుకునమ్మ దిగులుతో నిట్టూరుస్తారు. చెల్లెలి సంతోషం కోసం వంశీ ఊరికి వెళ్లిన ప్రసాద్కి ఘోరమైన నిజాలు తెలిసాయి. కాని వంశీ నకిలీ ప్రేమలో మునిగిపోయిన సీత అన్నయ్య మాటలను నమ్మకుండా కోపంతో గదిలోకి వెళ్ళిపోయింది. ఆదివారం పెళ్లిచూపులు జరిపి తీరుతామని తండ్రి రంగయ్య ఖరాఖండిగా చెప్పేశాడు. మరి సీత ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబోతోంది? వంశీ కుట్ర నెరవేరుతుందా? తెలుసుకోవడానికి చూడండి పార్ట్ 4.